వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలలకు ప్రత్యామ్నాయంగా భావించిన ప్రభుత్వ బడులు ఇప్పుడు నాణ్యమైన విద్యకు చిరునామాగా మారుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రీసెంట్గా తాడేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విద్యాశాఖ మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ స్కూళ్లలో సీట్ల కోసం తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని చోట్లయితే ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ఆయన గర్వంగా పేర్కొన్నారు. మరి విద్యా సంవత్సరంలో సుమారు 1.6 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను విడిచి ప్రభుత్వ బడుల్లో చేరినట్లుగా ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రంలోని 7,620 అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో చూస్తే దాదాపు 3,515 పాఠశాలలు పూర్తి సామర్థ్యానికి చేరుకున్నాయని విద్యాశాఖ గణాంకాలు కూడా సూచిస్తున్నాయి. ఇక ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత, పాఠశాలల నిర్వహణలో సంస్కరణలు, 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక వంటి చర్యలు ఈ మార్పుకు కారణమని ప్రభుత్వం భావిస్తోంది. మరింకా వచ్చే విద్యా సంవత్సరంలో మరొక 2 లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించటమే లక్ష్యంగా కూటమి పనిచేస్తోంది. అయితే విద్యా నాణ్యత పెంపు కోసం 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ప్రతి తరగతికి ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉంటాడన్నమాట. అలాగే 9, 10 తరగతి విద్యార్థుల కోసం ప్రయోగాత్మకంగా ట్యూటర్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సాంకేతికత ద్వారా విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మరింత పెంచుదామని ప్రభుత్వం చూస్తోంది. ఇక షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పథకాలు, ఉచిత ల్యాప్టాప్లు కూడా ఇచ్చారు. మరి ఈ సందర్భంగా లోకేష్ విద్యార్థుల ఉద్యోగాలు వెతికే స్థాయిలో కాకుండా ఉద్యోగాలు కల్పించే నాయకుడిగా ఎదగాలని చూస్తున్నారు. తాను విదేశాల్లో అభ్యసించిన అనుభవాలను పంచుకుంటూ ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కూడా అన్నారు. ఇక ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి దాదాపుగా 1,00,000 వరకు ఖర్చు పెడుతోంది. ఆ పెట్టుబడికి తగిన ప్రతిఫలం సమాజానికి అందించాలని మంత్రి చెప్తున్నారు. విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతోంది ప్రభుత్వం. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు మిల్లెట్ చిక్కీ వంటి పోషక పదార్థాలని కూడా ఇప్పటికే అందిస్తున్నారు. వీటితో పాటు ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు సింగపూర్ వంటి దేశాలకు ఇప్పటికే పంపిస్తున్నారు. అక్కడి బోధనా విధానాలను రాష్ట్ర పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకి కూడా ఉచిత యూనిఫామ్లపై ప్రభుత్వం పరిశీలన సాగిస్తోంది. అయితే ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇతర రాష్ట్రాలకు ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమ విద్యా కేంద్రాలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే జూలైలో నిర్వహించబోతున్న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ద్వారానే తల్లిదండ్రులను కూడా విద్యాభివృద్ధిలో భాగస్వామ్యం చేద్దామని చూస్తున్నారు. మరి ఈ చర్యలతో ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మాత్రం చెప్పొచ్చు. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.